నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం అమ్మవారి లలితా సహస్రనామంలోని ఒక నామాన్ని స్మరణ చేసుకుందాము. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. అంటే అమ్మవారు దుష్టులను దూరం పెడుతుంది, దురాచారాలను శమింపచేస్తుంది, చిన్న చిన్న దోషాలను వర్జిస్తుంది, అంటే వదిలివేస్తుంది. దుష్టులు అంటే మామూలుగా ఇతరులకు బాధ కలిగించేవాళ్ళు, ఏదైనా మనసుకు కానీ ఫిజికల్గా కానీ బాధ కలిగించే ఎవరైనా దుష్టులే కదండి. వారందరినీ అంటే మనసులో ఎటువంటి కల్మషం లేకుండా పూజించాలి, లేకుంటే వారిని అమ్మవారు దూరం పెడుతుంది. ఎంత ఆర్భాటంగా చేసినా కూడా అమ్మవారు వారిని దూరం పెడుతుంది. అలాగే దురాచార సమయం, దురాచారాలు అంటే ఇతరులను బాధ పెట్టేవి, అంటే ఇప్పుడు పూర్వ సువాసనలను దూరం పెట్టడం, ఇలాంటివన్నీ మనసుకు బాధ కలిగిస్తాయి. అలాంటివి కూడా శమింపచేస్తుంది, చెయ్యొద్దని చెప్తుంది. ఇంకా ఫిజికల్గా జంతు బలులను కూడా అమ్మవారు దూరం పెట్టమని అడుగుతుంది. ఆమెని ఎప్పుడూ ప్రోత్సహించమని చెప్పదు. దురాచారాలను శమింపచేస్తుంది, అంటే తగ్గిస్తుంది. దోషవర్జిత అంటే చిన్న చిన్న దోషాలను మనం ఏదైతే అదేంటి దీపాలు ఎన్ని ఒత్తులు వేయాలి, బొట్టి ఏ వేలుతో పెట్టాలి, కొబ్బరికాయకి పీచులు ఉండాలనా లేదా, ఈ ఇవన్నీ చిన్న చిన్న దోషాలను కూడా అమ్మవారు పట్టించుకోదు. మనం మనస్ఫూర్తిగా కూర్చుని ఎక్కడైనా శ్రీమాత్రే నమః అని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు. అది అమ్మవారు కోరుకునేది అటువంటిది అన్నమాట. అది అసలైన దుష్టదూర దురాచార సన్ని దోషవర్జిత అంటే అర్థం అదే అన్నమాట. శ్రీమాత్రే నమః.